అందరికి నమస్కారం. అస్సలం వాలేకుం. అమ్మ అగైన్ ఎందుకు వచ్చానంటే, ఆల్రెడీ చెప్పాను కదా, మెమరీ పవర్ తగ్గిపోయింది, అమ్మకి ఏజ్ అయింది, కష్టంలో పడి 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 ఆకల్లో తిరిగి 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 బుర్ర పని చేయట్లేదు. మర్చిపోయాను. ఇంకా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ చీరలు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆఫీస్లో 2 lakhs క్యాష్ ఇచ్చారు కదా, అప్పుడు ఈ చీరలు ఇచ్చారు. ఇది ఆల్రెడీ కనకదుర్గ గుడికి కట్టుకున్నా, ఈ రోజు మాకు కూతురు ఇంట్లో కట్టుకున్నా. ఇది కూడా వీడియోలో చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు తమ్ముడు 2 lakhs ఇచ్చారు కదా, ఈ 2 lakhs డబ్బులు సేఫ్గా చేసుకున్నా, సేఫ్టీగా ఉంది. దానికి ఇంపార్టెంట్ ఏం తెలుసా, ఫస్ట్ మెగా పవర్ స్టార్ డబ్బులు ఇచ్చారు కదా, నాగేంద్ర బాబు అన్న ₹1,00,000 అండ్ చిరంజీవి అన్న ₹1,00,000, సుమన్ టీవీ వల్ల సగాయం వచ్చింది కదా, ఆ డబ్బులు ఎలాగ వెళ్ళిపోయింది? ఏసీలో పోయేది, ఫస్ట్ క్లాస్లో పోయేది, ఫ్లైట్లో పోయేది, తిరుచిరాపల్లి టు హైదరాబాద్ పోయేది, ఇలాగ పోయింది. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవడం, మంచం కొనుక్కోవడం, అది కొనుక్కోవడం, ఇది కొనుక్కోవడం, ఇలాగనే వెళ్ళిపోయింది. అందుకే అగైన్ రోడ్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లు అమ్మకు దండం పెట్టుకుంటున్నాను, అమ్మకు సహాయం చేయాలి, లేకపోతే ఇంకొకసారి అడుగును, అడిగితే చెప్పు తీసి కొట్టుతారు ఆంధ్రప్రదేశ్లో. ఇంటర్వ్యూ ఇచ్చాను సుమన్ టీవీలో. ఇప్పుడు సేఫ్గా అయిపోయింది డబ్బులు. పవన్ తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇచ్చిన డబ్బులు సేఫ్. ఎలాగ సేఫ్? ఇప్పుడు ఇక్కడ వచ్చాను కదా విజయవాడ, ఒక రోజుకి 1,500 రూమ్ రెంట్, ఒక పూట 4 ఇడ్లీ తీస్తే ₹60, మధ్యాహ్నం ₹150 భోజనం, నైట్ సేమ్ 4 ఇడ్లీ, తక్కువ అయిపోతే కూడా 300 కావాలి. నేను షూటింగ్ అలవాటు ఏంటంటే, ఒక రోజుకి 10 సార్లు కాఫీ తాగుతా. ఫ్లాస్క్లు ఇచ్చేస్తారు మా మోహన్ బాబు గారు ప్రొడక్షన్లో కూడా అలాగే, చిరంజీవి అన్న ఆఫీసు, పవన్ కళ్యాణ్ తమ్ముడు ఆఫీస్ పోతే టీ కాఫీ తాగుతానే ఉంటా. అప్పుడు నాకు కూతురు ఏం చెప్పింది, రష్యా ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కదా ఉంటున్నాను, బుర్కా ఇచ్చింది కదా నా కూతురు, అమ్మా అన్నీ మేము చూసుకుంటాము, డబ్బులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఇంకొకసారి అలాగే జరిగిందంటే చాలా కష్టం అని, రూముకు పోకూడదు అని 1,500 ఈ 4 రోజులు కట్ అయిపోయిందా. సేఫ్ అన్న డబ్బులు. రూము బాగా మంచి రూమ్ ఇచ్చారు నా గురించి, బెడ్షీట్ అన్నీ నా కూతురు అమ్మగారు వస్తుందని రూమ్ అదే పడి మనిషి తీసుకుపోయి క్లీన్ చేసి శుభ్రంగా బెడ్షీట్ పెట్టి, నా సొంత అమ్మ ఉంటే కూడా అలాగే చేయదు. నేను వచ్చి చూసి రూమ్ చూసి అలాగనే గుండెలి ఆగిపోయింది. అంత మంచిగా రూమ్ ఇచ్చి, మార్నింగ్ టిఫను, ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీ, తర్వాత మధ్యాహ్నం ఆదివారం వచ్చిన వెంటనే బిర్యానీ, చికెన్ 3-4 ఐటమ్. అది చూసిన వెంటనే నాకు ఇన్ని ఐటమ్ పెట్టేశారు కదా, దిగల, ఏదో తినేసా. ఓకే, 2 ముక్కలు తింటుంది. దీనికి ఏంటి ఇలాగ అరుస్తున్నారు, 2 ముక్కలు కూడా తినలేదు, దీనికి ఏంటమ్మా నాన్ వెజ్ తినలేదు, ఫిష్ కర్రీ లేదు అంటున్నారు, ఊర్లో ఏమో గంజి వండుకున్నారు, రసం పెట్టుకుంటున్నారు, ఎర్ర చేపలు పెట్టుకుంటున్నారు అంటుంది, పెరుగు తీసుకుంటున్నారు అంటుంది నా కూతురు. ఇప్పుడు నా డబ్బులు సేవ్ చేసేసిందా. అండ్ ఎప్పుడు విజయవాడ వస్తే మా ఇంటికి వచ్చేయమ్మా, మా ఇంట్లో ఏముందో తినండి, మీరు కారేకుడిలో నాన్ వెజ్ వండుకోలేకపోతే పర్లేదు, మా ఇంటికి వచ్చినప్పుడు తినండి. ఎందుకంటే ఇక్కడ ఏపీకి వస్తే పెసరట్టు, పప్పుచారు, పెరుగు అంటే అల్వా లాగా ఉంటాయి, ఇలాగ మొక్కితే కూడా రాదు, ఇలాగ కట్ చేస్తే కూడా రాదు. మధ్యాహ్నం నా కోడలు పెట్టింది, పెరుగు పెట్టింది, పప్పుచారు అన్నీ తినేసా, ముళ్ళకాయ పచ్చడి. ఎందుకు చెప్తున్నానంటే, ఈసారి డబ్బులు ఎక్కడికి పోలే, కానీ ఇక్కడే ఆంధ్రాకు రావాలి, ఆధార్ మార్చుకోవాలి, ఇక్కడ ఇల్లు చూసుకొని షిఫ్ట్ అవ్వాలి, పోవాలి, ఇది కోరిక. అది అల్లా నాకు అస్లాం అల్లా నాకు ఇది చేస్తారు. అందరూ దేవుడు, అమ్మ కూడా కనకదుర్గ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ బుర్కా ఎన్ని సంవత్సరాలు నా కోరిక, చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను తీసుకొని తిరుగుతుంది తమిళనాడు మొత్తం, ఏర్వాడి, తమిళనాడులో ఎక్కడెక్కడో ప్రాణమల ఎక్కువ, మా మౌంట్ రోడ్ దర్గా, అలాగే తీసుకుని పోయినప్పుడు కూడా ఇది నాకు దొరకల. ఆ ఆశ ఇప్పుడు నాకు ఇక్కడ మా కూతురు ఇచ్చింది. ఇది కూడా 2000 పైన, నా దగ్గర 2000 ఉంటే 2 నెలలు అక్కడ అద్దె కట్టుకుంటా కారకుడిలో. అందుకే మర్చిపోతున్నాను. అగైన్ చెప్తున్నాను, నా డబ్బులు సేఫ్, ఎక్కడికి పోలేదు, ఉంటుంది, కానీ కూర్చుంటే తింటే వెళ్ళిపోతుంది కదా. అందుకే ఈ లోపల నేను ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు 60 ఏజ్ అయిపోయింది, రిటైర్ ఏజ్లో వచ్చి మీరు పని అడుగుతున్నారమ్మా, ఎలాగ ఇచ్చేది అంటున్నారు ఏపీ ప్రజలు. తమిళనాడులో ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడేది వేస్ట్, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. నేను రోడ్డు మీద తిరిగినప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారు, మక్కా మదీనా నుంచి నా కూతురు ₹1000 పంపిస్తుంది గ్యాస్ లేదని. దేవుడు స్థలంలో ఉన్నప్పుడు ఎవరన్నా డబ్బులు పంపిస్తారండి?
మంచి మనసు, నా కష్టం తెలిసి నా కూతురు చెప్పింది, పంపించింది. అలాగా ఎందుకు అగైన్ అగైన్ వీడియో పెడుతున్నా అంటే మర్చిపోతున్నా మ్యాటర్ మొత్తం. తమ్ముడు ఇచ్చిన చీరల గురించి మర్చిపోయా, తమ్ముడు ఇచ్చిన డబ్బులు సేఫ్గా ఉంది అని చెప్పేది మర్చిపోయా. అన్నీ ఇప్పుడు నా కూతురు ఇంట్లో కూర్చొని అన్నీ చెప్పేశాను. డబ్బులు ఎక్కడికి వెళ్ళట్లేదు, రూమ్ రెంటు ఎక్కడికి అన్నీ నా కూతురు ఇంట్లో పెట్టేశారు. భోజనం ఇప్పుడు కూడా కాఫీ తాగుతారా అని అడిగింది. ఎందుకు చెప్తున్నానంటే ట్రైన్లో కూడా జనరల్ కంపార్ట్మెంట్లో పోతున్నా, అప్పుడు ఏసీ అది ఎంత డాన్స్ చేసుకున్నాను అయ్యి బాబోయ్. అందుకే ఇప్పుడు దేవుడు ఇలాగ పెట్టి ఇప్పుడు నాకు బుద్ధి చేపించేశారు. సో జనరల్ కంపార్ట్మెంట్లో పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమ్మకి సీట్ ఇచ్చేస్తారు. అమ్మ ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. టీటీఆర్ గారు కూడా, టీటీఆర్ తమ్ముడు కూడా నాకు టికెట్ ఆయనే పెట్టి మంచినీళ్ళ బాటిల్ తెప్పించి టిఫిన్ పెడుతున్నారు.